దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి అందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియోని ఇప్పుడైతే మనం చేయబోతున్నాం. ఒకటి మీరు రైట్ సైడ్లో గర్ల్ ఫోటోతో వీడియోతో చూస్తున్నారు కదా, ఆ ఎక్స్ప్రెషన్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో. చాలామంది అదే వీడియో క్లిప్లో మధ్యలో ఫోటో పెట్టి చేయమని అన్నారు. ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఓకే, అది చాలా ర్యాంకింగ్లో కూడా ఉంది. చూడండి, మీకు నచ్చితే చాలా హ్యాపీ. లేకపోతే లిరికల్ కూడా యూజ్ చేసినా కాబట్టి లిరికల్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఫుల్ ప్రాజెక్ట్ లిరికల్ కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్. నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీరు దానికంటే నేను ఎక్కువైతే ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయను మీ దగ్గర. ఓకే, వీడియో చూసి చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ లిరికలే యూజ్ చేద్దామని అనుకుంటే లిరికల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేంటంటే బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఆ బీట్ మార్క్లోనే లిరికల్ యానిమేషన్ కూడా పెట్టాను. ఫోటోతోటి ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోతోటి పెట్టుకోండి. యానిమేషన్ మాత్రం అది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు వేరే స్టైల్లో పెట్టాలంటే ముందు చూడండి, చెప్తాను. ఓకేనా? కానీ చాలామందికి లిరికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నా. సారీ చెప్పడం మర్చిపోయాను, డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది, మీకు తెలిసిందే. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత లిరికల్ అయితే ఒకటి ఉంటుంది. ఒకవేళ నేను ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను, నేను వీడియో క్లిప్ అయితే యూజ్ చేసిన కదా, ఆ వీడియో క్లిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హెచ్డీలోనే ఉంటుంది. ఆ వీడియో క్లిప్ యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఆ వీడియో క్లిప్లో లెఫ్ట్ సైడ్లో ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్ ఓవర్లీ. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను కన్వర్ట్ చేసి. ఓకే, అంటే అది ఓన్లీ ఓవర్లీ అయితే ఇస్తాను, మీకు యూస్ అవుతుంది. కాబట్టి యూస్ అయితే చేసుకోవాలని అనుకుంటే యూస్ చేసుకోవచ్చు, బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా? ఆ ఓవర్లీ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఓవర్లీ ఒక్క నిమిషం. ఇదే ఆ ఓవర్లీ. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ ఓవర్లీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత చెప్తాను అది ఎక్కడ యూస్ అవుతుంది అనేది. ఓకే, దీని మీద మీరు పెడితే లుక్ అయితే చాలా బ్యాడ్ అయిపోతుంది. ఓన్లీ ఫోటో పెడతామని అనుకుంటే ఫోటో మీదనే పెట్టాలి అది. ఓకే, ఇప్పుడు నేనైతే లిరికల్ అయితే వీడియో క్లిప్ అయితే యూజ్ చేసిన. దీంట్లో సౌండ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇచ్చిన మ్యూజిక్లో అయినా మ్యూట్లో పెట్టండి, వీడియోలో అయినా మ్యూట్లో పెట్టండి, ఏదైనా దాంట్లో. ఓకేనా? సెట్ అయిపోతుంది. లేకపోతే అది ఉంచి ఈ ఐడియో డిలీట్ చేసేయండి. అంటే చాలామంది వీడియో క్లిప్ తోటి యూజ్ చేద్దామని అనుకున్న వాళ్ళు వీడియో క్లిప్ తోటి యూజ్ చేయకుండా ఓన్లీ లిరికల్ యూజ్ చేద్దామని అనుకుంటా లిరికల్ సాంగ్ అయితే అలాగే ఉంచండి. ఓకేనా? లిరికల్ యానిమేషన్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటో కోసం మీరు పెద్ద ఇబ్బంది పడకుండా నేను ఆల్రెడీ బీట్ మార్క్ పెట్టాను. ఓకే, దానికోసం మనం స్వీట్ అండ్ షార్ట్గా చెప్తానంటే ఇక్కడ ఈ లిరికల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కరెక్ట్గా అక్కడ వచ్చి ఇక్కడ టైమింగ్ మీద ఒక ట్యాప్ చేయండి, బీట్ మార్క్ పడిపోతుంది. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి సాంగ్, దాంతోపాటు ఐడియో రిమూవ్ చేసి కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసిన తర్వాత డిలీట్ చేసేయండి అది. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరైతే ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బీట్ మార్క్ అంటే ఈ స్టార్టింగ్ ఏదైతే పొజిషన్ ఉందో ఈ స్టార్టింగ్ పొజిషన్లో అంటే కొంచెం లాంగ్ బీట్ మార్క్ ఉంటుంది కదా, అక్కడ ఫోటో యాడ్ చేయకుండా షార్ట్గా అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఫోటో యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి, మీకు కొన్ని ఐడియాస్ కూడా చూపిస్తాను, మీకు ఐడియా ఉంటుంది. మీకు చాలామందికి తెలుసు, మళ్ళీ ఎందుకు ఇది ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి 3 ఫొటోస్ అయితే వచ్చినాయి. దాని తర్వాత ఒక లాంగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్లేస్లోనే మనకైతే ఒక వీడియో క్లిప్ అయినా లిరికల్ అయినా వస్తుంది. ఓకేనా? దాన్ని వదిలేసి ఇంకా మళ్ళీ ఇవి యాడ్ చేస్తున్నాం. సుధీర్ అన్న ఫోటో కావాలంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం మీ దగ్గర ఉండొచ్చు నేను అనుకుంటా, లేకుంటే కామెంట్ చేయండి, ఇస్తాను నేను, అంటే యూజ్ చేద్దామని అనుకున్న వాళ్ళు. ఓకే, మళ్ళీ ఈ లాంగ్ బీట్ బాగా వదిలేసి ఇంకోటి ఇక్కడ 2 ఫొటోసే వస్తుంది. నేను ఎగ్జాంపుల్గా మహేష్ బాబు సార్ ఫోటో కూడా పెడతాం ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, మళ్ళీ ఇక్కడ రెగ్యులర్గా వస్తుంది బీట్ మార్క్, అవి కూడా పెడతాం. మరీ ఎక్కువ ఫొటోస్ అయితే ఏం రాదు, ఒక 15 ఫోటో అనుకోండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది, దాన్ని చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ లిరికల్ కరెక్ట్గా ఆ బీట్ మార్క్, ఇంతకుముందు మీకైతే ఓ బీట్ మార్క్ పెట్టుకోమని చెప్పాను కదా, అక్కడ వచ్చి పేస్ట్ చేయండి, లిరికల్ పైన వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు అన్ని ఫోటోకి కిందికి తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఆ టైం అంత వేస్ట్ కాకుండా స్వీట్ అండ్ షార్ట్గా. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే లిరికల్ అయితే ఫోటో పైన వచ్చేసింది, ఫోటో అయినా లిరికల్ అయినా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు దీనికోసం షేక్ యాప్ ఓపెన్ చేస్తే
ఫస్ట్ ఎండింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇది తక్కువ ఫొటోస్కే యూస్ అవుతుంది కాబట్టి ఎండింగ్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. లేకపోతే దీంట్లో కీ యానిమేషన్ చేసినా కాబట్టి పైన ప్లస్ కానీ కాపీ లేట్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎక్కడ వస్తారంటే చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 15 సెకండ్ ఇక్కడ ఆల్రెడీ ఆర్సీఎఫ్ క్రియేషన్ అని టెక్స్ట్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చి మన ఛానల్ నేమ్ ఉంటుంది, అక్కడ వచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో కూడా పేస్ట్ చేయండి. 2 ఫొటోస్ మాత్రమే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. 2 ఫొటోస్ చాలు. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ 2 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు 1 2 3 ఫొటోస్, స్టార్టింగ్లో 3 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకేనా, 1 2 3 ఫొటోస్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ టైమింగ్ చెప్తాను, ఆ టైమింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఏదైతే మనకు ఇంతకుముందు మీకు డబల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది 17 సెకండ్ ధర, అక్కడ వచ్చి ఈ 3 ఫొటోస్ కూడా అప్లై చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకు ఇంకో ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ మధ్యలో ఒకటే ఉంది. ఓకే, ఈ మధ్యలో కూడా కాపీ లేట్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అవి అన్నీ దానికి పేస్ట్ చేసుకోండి. మిగిలిపోయిన మాత్రమే పేస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటోకి కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దామని అనుకుంటే, ఓకేనా, నేను కలర్ గ్రేడింగ్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. ప్రీసెట్ అంటే ఒక ఇదైతే ఇచ్చాను. దీన్ని మీరు కాపీ చేసి ఫోటో ఓపెన్ చేసి ఎక్కడెక్కడైతే మీ ఫోటో ఉంటుందో అక్కడ మాత్రమే గ్రూప్ పేస్ట్ చేయండి. కలర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా ఉంటుంది. దాని తర్వాత కలర్ ఎఫెక్ట్ ఓన్లీ రెడ్ కలర్, కొంచెం గ్రేడింగ్ అయితే ఉంటుంది. అలా ట్రై చేద్దామంటే మీ ఫోటో దగ్గర పేస్ట్ చేయండి చాలు. దాన్ని ఎక్కువ ప్లేస్లో అయితే పెట్టకండి, ఎందుకంటే మళ్ళీ ఆ వీడియో క్లిప్ ఉంటే వీడియో క్లిప్ అయితే ఇదైతే అవుతుంది. ఒకవేళ లిరికల్తో చేద్దామని అనుకుంటే ఈ వీడియో క్లిప్ డిలీట్ చేసి మీ ఏదైతే ఉంటుందో ఈ లిరికల్ని సెంటర్లో తీసుకురండి. ఓకే, ఇక్కడ 2 కీ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్, ఎండింగ్ కీ ఫ్రేమ్ రిమూవ్ చేసి ఇక్కడ మనం ఈ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ ఉంది కదా ఇంకా డైరెక్షన్ కింద దాని అయితే ఇది చేసుకోండి. దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే యాజిటీగా వచ్చేస్తుంది. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, మీరు మళ్ళీ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూశారు కదా, వీడియో అయితే బాగుంటుంది. నేను ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయలేదు అంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.